Good morning, dear all. Welcome to KSR English Made Easy. Today, we learn Nelson Mandela A Long Walk to Freedom. In this lesson, we are going to understand the background of a great historical event of South Africa. We also understand this lesson line by line in detail. హాయ్ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి టాపిక్ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. అసలు ఏంటి లాంగ్ వాక్ టు ఫ్రీడమ్? ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ మనకి బుక్ కనిపిస్తుంది. ఈ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనేటువంటి ఇట్ ఈస్ ద ఆటోబయోగ్రఫీ. చూడండి, ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా అనేటువంటి ఒక సౌత్ ఆఫ్రికన్ బ్లాక్ ప్రెసిడెంట్ రాసినటువంటి ఆటోబయోగ్రఫికల్ బుక్కే లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. ఈరోజు మనం దీని గురించి తెలుసుకుందాం. మనకి ఆటోబయోగ్రఫీ గురించి మనం తెలుసుకునే ముందు సమాధి ఆటోబయోగ్రఫీస్. ఫస్ట్ మహాత్మా గాంధీ హీ ఆల్సో రోట్ అన్ ఆటోబయోగ్రఫీ ఇన్ ద నేమ్ ఆఫ్ ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే ఒక ఆటోబయోగ్రఫీ ఆయన రాసుకోవడం జరిగింది. అంటే సత్యంతో నేను చేసినటువంటి ప్రయోగాలు. నెక్స్ట్ అబ్దుల్ కలాం మనకు తెలుసు, హీ రోట్ వింగ్స్ ఆఫ్ ఫైర్, హౌ హీ బికేమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ వాట్ వాస్ హిస్ సైంటిఫికల్ ఎక్స్పెరిమెంట్స్ డన్ ఫర్ ఇండియా అని అన్ని విషయాలు. నెక్స్ట్ ఆయన చైల్డ్హుడ్ డేస్లో ఆయన ఇన్స్పైర్ చేసిన టీచర్ గురించి ఇవన్నీ ఇతను రాసుకోవడం జరిగింది. నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ ఆల్సో రోట్ అబౌట్ హిస్ ఆటోబయోగ్రఫీ ప్లేయింగ్ ఇట్ మై వే. ఇందులో ఈయన క్రికెట్ గురించి, నెక్స్ట్ వాళ్ళ ఫాదర్ ఇచ్చిన సజెషన్స్ గురించి, ఆయన కెరియర్ ఎలా బిల్డప్ చేసుకున్నారు అనే విషయాలన్నీ కూడా ఇందులో మనకి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఈ రోజు మన టాపిక్ అయినటువంటి లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనేటువంటి ఆటోబయోగ్రఫీ రాసింది నెల్సన్ మండేలా. హీ వాజ్ ద ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఈ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ లో మనకి ఫస్ట్ ఏంటంటే డెఫినేషన్ చూద్దాం, అసలు ఇందులో ఏముందో చూద్దాం. లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ఈజ్ అన్ ఆటోబయోగ్రఫీ బై సౌత్ ఆఫ్రికాస్ ఫస్ట్ democratically elected president Nelson Mandela, and this book was published in the year 1994 by Little Brown Company. ఇతను ఫస్ట్ డెమోక్రటికల్ గా, అప్పటి వరకు డెమోక్రసీ లేదు, మోనోపోలీ ఉండేది. ఫస్ట్ ఈయనే ప్రెసిడెంట్ అయ్యారు, డెమోక్రటికల్ గా ఎలక్ట్ అయినటువంటి ప్రెసిడెంట్ ఈయన. ఆయన రాసినటువంటి ఆయన లైఫ్ గురించి ఆయన రాసుకున్నారు. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా గురించి రాశారు. అది ఈ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ లో మనకుంది, దాన్ని తెలుసుకుందాం. ద బుక్ ప్రొఫైల్స్ హిస్ ఎర్లీ లైఫ్, అతని చైల్డ్హుడ్ లైఫ్ లో అసలు సౌత్ ఆఫ్రికాలో ఎలా ఉండేది. కమింగ్ ఆఫ్ ఏజ్, అతను పెరుగుతున్నప్పుడు అంటే బాయ్హుడ్ నుంచి ఒక యూత్ లోకి వస్తున్నప్పుడు సౌత్ ఆఫ్రికా పరిస్థితి ఏంటి, అతను ఏం చదువుకున్నారు, ఎడ్యుకేషన్ అండ్ 27 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్. అతన్ని 27 సంవత్సరాలు జైల్లో పెట్టారు. ఎందుకు పెట్టారు, అసలు ఆయన చేసింది ఏంటి అసలు అనేటువంటి విషయాలన్నీ వివరిస్తూ రాసినటువంటి బుక్కే లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. ఈరోజు మన టాపిక్. ఇందులోకి మనం లెసన్ లోకి వెళ్లే ముందు కొన్ని ఫ్యాక్ట్స్ మనకు తెలియాలి, లేదంటే మనకి ఈ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనేటువంటి ఈయన రాసినటువంటి ఈ బుక్ తాలూకు ఇంటెన్సిటీ మనకు తెలియదు. ఫస్ట్ ఏంటంటే వాట్ వాజ్ ది పొలిటికల్ సిస్టమ్ ఇన్ సౌత్ ఆఫ్రికా అంటిల్ 1994. అంటే 1994లో ఈయన ప్రెసిడెంట్ అయ్యారు సౌత్ ఆఫ్రికాకి. అంతకు ముందు వరకు ఉన్నటువంటి పొలిటికల్ సిస్టమ్ ఏంటి, అపార్టైడ్ సిస్టమ్ ఉండేది. ఈ అపార్టైడ్ సిస్టమ్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ హూ రూల్ సౌత్ ఆఫ్రికా ఫర్ 300 years. ఈయనకన్నా ముందు సౌత్ ఆఫ్రికాని 300 years ఎవరు రూల్ చేశారు, అక్కడ ప్రజల పరిస్థితి ఏంటి. హూ వాజ్ నెల్సన్ మండేలా, అప్పుడు నెల్సన్ మండేలా అనే వ్యక్తి ఎవరు అప్పుడు. నెక్స్ట్ వై వాజ్ మండేలా ఇంప్రిజన్ ఫర్ 27 years. 27 years ని ఇతను జైల్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది. నెక్స్ట్ వై వాజ్ హీ కాల్డ్ ఫాదర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. ఫాదర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అని ఇతను ఎందుకు పిలుస్తారు అందరూ. నెక్స్ట్ వాట్ వాజ్ ది అవార్డ్ మండేలా రిసీవ్డ్, అతను గెలుచుకున్నటువంటి అవార్డ్ ఏంటి. ఈ విషయాలన్నీ తెలుసుకుంటే మనకి లెసన్ చాలా ఈజీగా అర్థమవుతుంది. దిస్ ఈజ్ రిలేటెడ్ టు సౌత్ ఆఫ్రికా సాయిల్ అండ్ హిస్టారికల్ ఈవెంట్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మనకి, వాట్ వాజ్ ద పొలిటికల్ సిస్టమ్, అపార్టైడ్ సిస్టమ్ ఇన్ South Africa until 1994. So apartheid was a system of legalized racial segregation in South Africa from 1948 to 1994. అంటే 1948 to 1994 అంటే 46 years
అంటే థింక్ దట్ ఒక 5 decades పాటు ఒక సిస్టమ్ నడిచింది. ఆ సిస్టమ్ ఏంటి, సౌత్ ఆఫ్రికాని 2 parts చేశారు. ఫస్ట్ వన్ ఏంటంటే వైట్ పీపుల్ అండ్ బ్లాక్ పీపుల్. దీన్నే రేషియల్ సెగ్రిగేషన్, ఓకే, ఒక జాతి వివక్షత అంటారు. సెపరేట్ చేసిన తర్వాత ఏం చేశారు, ఒక పాలసీని తయారు చేశారు. ద పాలసీ వాజ్ బేస్డ్ ఆన్ ద ఐడియా ఆఫ్ సెపరేటింగ్ పీపుల్ బేస్డ్ ఆన్ రేస్ ఆర్ ఎథ్నిక్ క్రైటీరియా. వాళ్ళ పుట్టుకను బట్టి, రంగును బట్టి సెపరేట్ చేశారు. ఆ సిస్టమ్ని లీగలైజ్ చేశారు. దట్ సిస్టమ్ ఈస్ కాల్డ్ అపార్టైడ్ సిస్టమ్. అది వచ్చింది. సో అపార్టైడ్ పాలసీస్ ఇంక్లూడ్, ఇందులో ఏంటి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయో చూద్దాం మనం. ద ప్రొహిబిషన్ ఆఫ్ మిక్స్డ్ మ్యారేజెస్, అంటే బ్లాక్ పీపుల్ వైట్ పీపుల్ని మ్యారేజ్ చేసుకోకూడదు. బ్యానింగ్ ఏ స్పెసిఫిక్ రేషియల్ ఆర్ ఎథనిక్ గ్రూప్ ఫ్రమ్ యాక్సెసింగ్ సర్టన్ మీటింగ్స్ అండ్ యూనియన్స్. అంటే పబ్లిక్గా మీటింగ్స్ పెట్టుకోవడం కానీ కలవటం కానీ బ్లాక్ పీపుల్ చేయకూడదు. అండ్ రిస్ట్రిక్షన్ ఆఫ్ మూమెంట్, వాళ్ళు ఫ్రీగా దేశంలో ఎక్కడికైనా తిరగడానికి లేదు. ఒకవేళ వెళ్ళాలంటే ఐడెంటిటీ కార్డ్ క్యారీ చేస్తూ వెళ్ళాలి. ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అండ్ ప్రొహిబిటింగ్ యాక్సెస్ టు సర్టన్ పబ్లిక్ స్పేసెస్ ఆర్ ప్లేసెస్. పబ్లిక్ ప్లేసెస్ కొన్నిటికి వీళ్ళు వెళ్ళకూడదు. అంటే రిస్ట్రిక్షన్స్ ఉండే, అంటే వైట్ పీపుల్ వెళ్ళేటువంటి కొన్ని ప్లేసెస్కి వీళ్ళు వెళ్ళకూడదు. ఇలాంటి రిస్ట్రిక్షన్స్తో కూడుకున్నటువంటి ఒక లాని తయారు చేశారు. దట్ లా ఇస్ కాల్డ్ అపార్టైడ్ సిస్టమ్. ఇది ఆఫ్రికాలో ఉండేది. నెక్స్ట్ దీని తాలూకా ఇంటెన్సిటీ ఏంటి అన్నది చూద్దాం. బస్ స్టాప్ ఫర్ నాన్ వైట్స్, అంటే ఓన్లీ బ్లాక్ పీపుల్ ఈ బస్ స్టాప్లోనే బస్సు కోసం వెయిట్ చేయాలి, మిగిలిన బస్ స్టాప్లకు వెళ్ళకూడదు వాళ్ళు. సో ఇలాంటి బోర్డ్స్ ఉండేవి అక్కడ సౌత్ ఆఫ్రికాలో. ఇది అపార్టైడ్ సిస్టంలో రూల్స్ ఇవి. నెక్స్ట్ చూడండి డేంజర్. నేటివ్స్, ఇండియన్స్ అండ్ కలర్డ్, అంటే నేటివ్స్ అంటే బ్లాక్ పీపుల్, మన ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా. నెక్స్ట్ కలర్డ్ పీపుల్ అంటే అదర్ పీపుల్ ఎవరు ఉంటారు కదా, అంటే వైట్ పీపుల్ కాని వాళ్ళు, యూరోపియన్ కంట్రీస్ కాని వాళ్ళు. ఇఫ్ యూ ఎంటర్ దీస్ ప్రిమిసెస్, అంటే ఈ బోర్డు ఉన్న ప్రిమిసెస్లో, మేబీ ఇది ఒక బీచ్ ఏరియాలాగా ఏదో కనిపిస్తుంది, అట్ నైట్ వెళ్తే యూ విల్ బి లిస్టెడ్ యాజ్ మిస్సింగ్. నువ్వు మిస్ అవుతావు, మిస్సింగ్ లిస్ట్లోకి వస్తావు. ఆర్మ్డ్ గార్డ్స్ షూట్ ఆన్ సైట్, కనిపించగానే గార్డ్స్ కాల్చివేస్తారు. సావేజ్ డాగ్స్ అంటే డీవర్ ద కాప్స్, కుక్కలు ఆ కాప్స్ని, ఆ శవాలను తినేస్తాయి. అంటే అంత ఘోరమైన పరిస్థితిలోకి మీరు వస్తారు ఈ ప్లేస్లోకి వస్తేనే బోర్డు పెట్టారు అక్కడ. యు హావ్ బీన్ వార్న్డ్. సరే, ఎంత అక్కడ బ్లాక్ పీపుల్ తాలూకు పరిస్థితి ఎలా ఉంది ఈ బోర్డు పెట్టి మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సౌత్ ఆఫ్రికన్ లాంగ్వేజ్లో కూడా ఉంది, ఇంగ్లీష్లో కూడా ఉంది. బీచ్ అండ్ సీ వైట్స్ ఓన్లీ, వైట్ పీపుల్కి ఈ బీచ్ ప్రెమిసెస్ ఎలికేట్ చేయబడింది, అంటే బ్లాక్ పీపుల్కి రాకూడదు. ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అన్ని ఉండేవి. ఇంకా చూద్దాం, చూడండి కాషన్ బివేర్ ఆఫ్ నేటివ్స్. ఇక్కడ నేటివ్స్ ఉన్నారు, నేటివ్స్ అంటే బ్లాక్ పీపుల్ ఉన్నారు, జాగ్రత్త. అంటే వైట్ పీపుల్కి కాషన్ అనమాట. అంటే బ్లాక్ పీపుల్ని అసలు మనుషుల్లా కూడా ట్రీట్ చేసేవాళ్ళు కాదు ఆ రోజుల్లో. యూరోపియన్స్ ఓన్లీ ఏరియాలో, మేబీ ఒక ఎయిర్పోర్ట్ కానీ రైల్వే స్టేషన్ కంపార్ట్మెంట్స్ కానీ ఇలాంటి వాటికి రిస్ట్రిక్షన్స్ ఉండేవి. అక్కడ యూరోపియన్సే వెళ్ళాలి అనేది. నెక్స్ట్ ఈ బోర్డు చూడండి, ఇక్కడ సౌత్ ఆఫ్రికన్ లాంగ్వేజ్ ఉంది. ఇక్కడ ఫర్ యూజ్ బై వైట్ పర్సన్స్, అంటే ఈ పబ్లిక్ అమ్యూనిటీస్ వైట్ పీపుల్ కోసమైన బోర్డు పెట్టారు. దీస్ పబ్లిక్ ప్రెమిసెస్ అండ్ ద అమ్యూనిటీస్ దేర్ ఆఫ్ హ్యావ్ బీన్ రిజర్వ్డ్ ఫర్ ద ఎక్స్క్లూజివ్ యూజ్ ఆఫ్ బై వైట్ పర్సన్స్. వైట్ పర్సన్స్ మాత్రమే ఇక్కడ ఈ పబ్లిక్ ప్లేసెస్లో ఉన్న సౌకర్యాలను వాడుకోవాలని చెప్పి బై ఆర్డర్ ప్రావిన్షియల్ సెక్రటరీ అనే ఒక బోర్డు తగిలించింది. ఇలాంటి రిస్ట్రిక్షన్స్తో ఎవరైనా జీవించగలరా? ఇది అపార్టైడ్ సిస్టంలో ఉన్న రిస్ట్రిక్షన్స్. దీన్ని వ్యతిరేకిస్తూ నెల్సన్ మండేలా ఎన్నో యాజిటేషన్స్ తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఆయన బుక్లో రాయబడి ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దిస్ ఏరియా ఫర్ వైట్స్ ఓన్లీ, ఇదేదో పార్క్ లాగా ఉంది, వైట్ పీపుల్కి మాత్రమే అని చెప్పి అక్కడ బోర్డు ఉంది. నెక్స్ట్ చూద్దాం మనం, హూ రూల్డ్ సౌత్ ఆఫ్రికా ఫర్ 300 years. ఈ అపార్టైడ్ సిస్టమ్ రావడానికి కారణం ఎవరు? బిఫోర్ నెల్సన్ మండేలా బికేమ్ ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, అంటే 1994లో ఈయన ప్రెసిడెంట్ అవ్వక ముందు సిస్టమ్ ఏముండేది? ద కంట్రీ వాజ్ రూల్డ్ బై వైట్ మైనారిటీ. వైట్ పీపుల్ అంటే యూరోప్ నుంచి వచ్చినటువంటి వైట్ పీపుల్ అప్పటికి 15% మాత్రమే ఉండేవారు ఆఫ్రికన్ పాపులేషన్లో. ఆ 15% ఉన్న వాళ్ళు 85% ఉన్న ఈ బ్లాక్ పీపుల్ కంట్రోల్ చేసేవారు. ద వైట్ మైనారిటీ కంట్రోల్ ది ల్యాండ్, అక్కడ ఉన్న ల్యాండ్, వెల్త్ అండ్ గవర్నమెంట్, ఈ మూడింటి మీద వాళ్ళు
ఆధిపత్యం ఉండేది. అండ్ ద కంట్రీ సోషల్ స్ట్రక్చర్, ఇక్కడ సోషల్ స్ట్రక్చర్ ఎలా ఉండాలో కూడా వాళ్ళే డిజైన్ చేశారు. కోడిఫైడ్ ఇన్ ద లీగల్ సిస్టమ్ యాజ్ అపార్టైడ్. అపార్టైడ్ వాజ్ ఎ సిరీస్ ఆఫ్ లాస్ దట్ డివైడెడ్ పీపుల్ బై రేస్. ఒక జాతిని బట్టి వాళ్ళ కలర్ని బట్టి అక్కడ డివైడ్ చేసిన ఒక సిస్టమ్ ఉండేది. చూసారా, 15% ఉన్న వైట్ పీపుల్ 85% ఉన్న నేటివ్స్ ఇన్ బ్లాక్ ని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి అది. ఇలా 300 years ని వాళ్ళు సౌత్ ఆఫ్రికాని రూల్ చేయడం జరిగింది. అప్పుడు ఒక యంగ్ బాయ్ బై నేమ్ నెల్సన్ మండేలా అప్పుడు ఎమర్జ్ అవ్వడం జరిగింది. ఎవరి నెల్సన్ మండేలా? మండేలా వాజ్ బోర్న్ ఇన్ టు ద టెంబు రాయల్ ఫ్యామిలీ ఇన్ మెవేజో, సౌత్ ఆఫ్రికా. ఒక టెంబు అనేటువంటి ఒక ట్రైబల్ రాయల్ ఫ్యామిలీ అది, అందులో పుట్టినటువంటి ఒక వ్యక్తి. మండేలా స్టడీడ్, అతను చదువుకుంటే ఏంటి, లా అండ్ బికేమ్ ఇంక్రీజింగ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ పాలిటిక్స్ ఇన్ ద ఎర్లీ 1940s. 1940s లోనే, అంటే ఆయనకి ఒక 20 years వచ్చిన తర్వాత ఆయన ఏఎఫ్సి ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ లో ఏఎన్సీలో in 1944 ఆయన పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. హీ వాజ్ ఇన్ ద mid 20s లో, మేబీ 25 అరౌండ్, అండ్ హీ హెల్ప్ ఫార్మ్ ఎ లీడ్ ఇట్స్ యూత్ వింగ్. అక్కడ ఒక ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటి పార్టీలో యూత్ వింగ్ ని స్టార్ట్ చేసి దాన్ని నడిపేవారు. ద ఏఎన్సీ ఎయిమ్డ్ ఫర్ ఫైట్ ఫర్ ద రైట్స్ ఆఫ్ బ్లాక్ సౌత్ ఆఫ్రికా. ఈ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆఫ్రికన్ బ్లాక్స్ కి రైట్స్ కోసం పోరాడేటువంటి ఒక సమస్య ఇది, పొలిటికల్ సిస్టమ్ ఇది. వై వాజ్ మండేలా ఇంప్రిజన్డ్ ఫర్ 27 years? ఇతన్ని ఎందుకు 27 సంవత్సరాలు జైల్లో పెట్టారు? చూడండి, మండేలా wound up spending 27 years in prison. అతనికి 42 years వచ్చినప్పుడు అతను జైల్లో పెట్టారు. అక్కడి నుంచి 27 years ఉన్నారండి. Hi dear, if you like my video lessons, share them to your friends and subscribe my channel KSR English Made Easy. Press on the bell icon and select all to get the notifications of the latest video lessons. Thank you, keep learning. దేనికి? ఫర్ లీడింగ్ ది ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్. ఈ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అనే పార్టీ లీడ్ చేసినందుకు ఈ పార్టీ ఏం చేసింది? విచ్ అపోజ్డ్ అపార్థైడ్ పాలసీస్ దట్ కెప్ట్ సౌత్ ఆఫ్రికాస్ బ్లాక్ రెసిడెంట్ సెగ్రిగేటెడ్. బ్లాక్ వాళ్ళని సెగ్రిగేట్ చేసినందుకు గాను నడిపిన ఒక యాంటీ అపార్థైడ్ పాలసీస్ ని ఆయన తీసుకొచ్చారు. దానికి ఇతన్ని జైల్లో పెట్టడం జరిగింది. కోర్టుకి తీసుకొచ్చి ఈయన్ని అక్కడ అన్ని క్వశ్చన్స్ వేసి నెక్స్ట్ వీళ్ళు ఫైనల్ గా ఈయన్ని జైల్లో పెట్టాలని, అసలు ఫైనల్ గా కాదు, దానికన్నా ముందు ఇతన్ని ఉరి తీయాలని నిర్ణయించారు. అయితే తర్వాత వచ్చేటువంటి కాంప్లికేషన్స్ దృష్టిలో పెట్టుకొని ఈయన్ని లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్ 27 years విధించడం జరిగింది. ఆఫ్ ఇన్హ్యూమన్ కండిషన్స్ ఉండేవి అప్పుడు. హీ వాజ్ ఇంప్రిజన్డ్ అట్ రాబిన్ ఐలాండ్ ఇన్ సౌత్ ఆఫ్రికా. ఇక్కడ ఒక ఐలాండ్ ఉంది చూసారా, ఈ ఐలాండ్ లో యాక్చువల్గా ఇది సౌత్ ఆఫ్రికా యొక్క మిలిటరీ బేస్ ఇది. ఇందులో పెట్టారు ఆయన. అక్కడ ఇంప్రిజన్మెంట్ గురి చేశారు ఒక ఐలాండ్ లో. ఇక్కడ కండిషన్స్ అన్ని చాలా వర్స్ట్ గా ఉంటాయి. అలాంటి కండిషన్ లో ఇతను 27 years ఉన్నారు. ఇతన్నే కాదు, ఈ ఏఎన్సీలో ఉండేటువంటి ఇతనికన్నా ముందు వర్క్ చేసినటువంటి వాళ్ళని కూడా అక్కడ పెట్టడం జరిగింది. నెక్స్ట్, వై వాజ్ మండేలా కాల్డ్ ది ఫాదర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా? ఫాదర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అని ఎందుకంటారు? ఆఫ్టర్ 27 years in prison, నెల్సన్ మండేలా వాజ్ ఫ్రీడ్ ఇన్ 1999 లో అతన్ని అండ్ నెగోషియేటెడ్ విత్ స్టేట్ ప్రెసిడెంట్ ఎఫ్డి క్లర్క్. అప్పటికి ఉండేటువంటి ప్రెసిడెంట్ తో ఎఫ్డి క్లర్క్ ఈయన వైట్ మ్యాన్ అయినా ది ఎండ్ ఆఫ్ అపార్టైడ్ ఇన్ సౌత్ ఆఫ్రికా. ఈ అపార్టైడ్ సిస్టమ్ ని ఎండ్ చేయడానికి ఆయనతో పాటు ఈయన కృషి చేశారు. ఈ వైట్ మ్యాన్ కూడా ఈయనకి బాగా హెల్ప్ చేయడం జరిగింది. బ్రింగింగ్ పీస్ టు a racially divided country and leading the fight for human rights around the world. All human beings are born free and equal in dignity and rights. సో మనుషులంతా సమానమే అన్ని విధాలుగా అని చెప్పి ఈయన పోరాటం చేయడం జరిగింది. దానికి గాను ఎన్నో దేశాలకు చెందినటువంటి ఇలాంటి సిస్టమ్ ని వ్యతిరేకించే దేశాలన్నీ కూడా ఇతన్నే ఫాలో అవడం జరిగింది. అందువల్ల ఈయన్ని ద ఫాదర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ చూసారా, ఈ వైట్ మ్యానే ఈయనకన్నా ముందున్న సౌత్ ఆఫ్రికాకి చెందినటువంటి ప్రెసిడెంట్. నెల్సన్ మండేలా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనేటువంటి ఈ సెకండ్ లెసన్ ని మనం డీటెయిల్ గా లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ మనం ఈరోజు చూద్దాం. మీరు యాక్చువల్ లెసన్ లోకి వచ్చినట్టయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, 3 parts ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ పార్ట్ మనం నేర్చుకోబోతున్నాం.
Let's start this. 10th May dawned bright and clear. సో ఆ రోజు మంత్ మే నెల, డేట్ 10th, year 1994. ఆ రోజు తెల్లవారింది. For the past few days I had been pleasantly besieged by dignitaries and world leaders. సో అంతకన్నా ముందు, ఆ రోజు కన్నా ముందు నా చుట్టూరు చాలా మంది డిగ్నిటరీస్ అంటే ప్రముఖులు, వరల్డ్ లీడర్స్ కూడా నా చుట్టూరు ఉన్నారు. అంతకన్నా ముందు, ఆ రోజు కన్నా ముందు. who were coming to pay their respects before the inauguration. వాళ్ళు ఎందుకున్నారంటే, ఆ దేశ ప్రముఖులందరూ నా దగ్గర ఎందుకున్నారంటే, ఎందుకు వచ్చారంటే ఇనాగరేషన్ కి నాకు వాళ్ళు గ్రీట్ చేయడానికి, నన్ను గౌరవించడానికి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. సో ఇక్కడ ఇనాగరేషన్ ఏంటి? ఈ సౌత్ ఆఫ్రికా అనేటువంటి ఈ దేశం యొక్క ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ గా నెల్సన్ మండేలా ఎలక్ట్ అవడం జరిగింది. ఆ స్వాన్ ఇన్ ఫంక్షన్ కి ఇంచుమించుగా 140 కంట్రీస్ నుంచి డిఫరెంట్ పీపుల్ రావడం జరిగింది. పొలిటీషియన్స్ అంటే ప్రెసిడెంట్ గాని, నెక్స్ట్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, అదర్ పొలిటీషియన్స్, వీళ్ళందరూ దానికి అటెండ్ అవ్వడం జరిగింది. దిస్ ఇనాగరేషన్ వుడ్ బి ద లార్జెస్ట్ గ్యాదరింగ్ ఎవర్ ఆఫ్ ఇంటర్నేషనల్ లీడర్స్ అండ్ సౌత్ ఆఫ్రికన్ సాయిల్. ఈ సౌత్ ఆఫ్రికన్ సాయిల్ మీద, అంటే ఈ భూమి మీద ఇంత ఎక్కువ గ్యాదరింగ్ ఎప్పుడు జరగలేదు, ఈ ఇనాగరేషన్ కే జరిగింది అని మనకి ఆయన చెప్పడం జరుగుతుంది. The ceremonies took place in the lovely sandstone amphitheater formed by the Union Buildings in Pretoria. ఇక్కడ ప్రెటోరియా అనేటువంటిది సౌత్ ఆఫ్రికా తాలూకా వన్ ఆఫ్ ది క్యాపిటల్స్. 3 క్యాపిటల్స్ లో ఇది ఒక క్యాపిటల్ అన్నమాట. ఈ ప్రెటోరియా నగరంలోనే యూనియన్ బిల్డింగ్స్ ఉన్నాయి. యూనియన్ బిల్డింగ్స్ అంటే థింక్ దట్ మన పార్లమెంట్ బిల్డింగ్స్ లాగా అనమాట. ఇక్కడ ఈ సెరమోనీస్ అనేవి జరుగుతున్నాయి. ఏం సెరమనీ? స్వాన్ ఇన్ సెరమనీ అంటే ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అది శాండ్ స్టోన్ యాంఫీ థియేటర్ లో జరుగుతుంది. యాంఫీ థియేటర్ అంటే మనకి జస్ట్ లైక్ మీరు యూ ఇమాజిన్ క్రికెట్ స్టేడియం. క్రికెట్ స్టేడియం లో మనకి గ్రౌండ్ ఉంటుంది, చుట్టూరు మనకి గ్యాలరీస్ ఉంటాయి, స్టెప్స్ ఉంటాయి, గ్యాలరీస్. సో ఆ విధంగా ఉండేటువంటి ఒక థియేటర్ అన్నమాట. అంటే వాల్స్ ఏమి ఉండవు, ఇట్స్ ఫ్రీ స్పేస్ అన్నమాట. అదంతా కూడా ఒక పెద్ద స్టేజ్ ఉంటుంది. అది శాండ్ స్టోన్ తో మనకి కట్టబడినటువంటిది. ఇక్కడ శాండ్ స్టోన్ అంటే ఏం కాదు, మనం చూసారా హౌసెస్ కి ఫౌండేషన్ కి యూజ్ చేస్తాం స్టోన్స్, వైట్ అండ్ రెడ్ కలర్ ఉంటాయి. ఆ రెడ్ కలర్ ఉండేటువంటి స్టోన్ తో నిర్మించినటువంటి ఒక ఓపెన్ థియేటర్ అన్నమాట ఇది. ఫర్ డీకేడ్స్ దిస్ హ్యాడ్ బీన్ ద సీట్ ఆఫ్ వైట్ సుప్రమసీ. సో ఈ బిల్డింగ్ ఎన్నో డీకేడ్స్, ఈ అపార్టైడ్ సిస్టమ్ ఆల్రెడీ మనకి ఏదైతే చెప్పుకున్నా ఆ సిస్టమ్ తో నడిచి పరిపాలింపబడినటువంటి తెల్ల జాతీయుల తాలూకా సుప్రమసీలో గడిచింది. ఇప్పుడు అది మారబోతుంది. అండ్ నౌ ఇట్ వాజ్ ద సైట్ ఆఫ్ రెయిన్బో గ్యాదరింగ్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ అండ్ నేషన్స్ ఫర్ ద ఇన్స్టలేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికాస్ ఫస్ట్ డెమోక్రటిక్ అండ్ నాన్ రేషియల్ గవర్నమెంట్. ఇప్పుడు చూసారా, ఈ నాన్ రేషియల్ గవర్నమెంట్ అంటే జాతి వివక్షత లేనటువంటి ఒక గవర్నమెంట్, ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ ఇప్పుడు ఇన్స్టలేషన్ అంటే ఎస్టాబ్లిష్ అవబోతుంది. సో ఇలాంటి దానికి విచ్చేసినటువంటి శాండ్ స్టోన్ యాంఫీ థియేటర్ అంతా రెయిన్బో కలర్స్ తో ఫిల్ అయిపోయింది. అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిగ్నిటరీస్ వచ్చి అక్కడ కూర్చున్నారు. సో అది మనకి చెప్తున్నారు అన్నమాట. ఆన్ దట్ లవ్లీ ఆటమ్ డే, ఆ లవ్లీ ఆటమ్ డే నాడు, ఇక్కడ యాక్చువల్ కామా ఉండాలి. ఇక్కడ ఆటమ్ డే అంటే ఏంటి? మనకి జనరల్ గా ఆటమ్ డే అంటే సీజన్స్ లో మనకి రైనీ సీజన్ తర్వాత వింటర్ వస్తుంది. వింటర్ తర్వాత మనకి అంటే మన ఇండియాలో ఆల్మోస్ట్ డిసెంబర్ మంత్ లో చెట్లన్నిటి ఆకులు రాలిపోతాయి. ఆ సీజన్ మనం ఆకురాలు కాలం అంటాం. ఆ సీజన్ మనకి ఇక్కడ డిసెంబర్ లో వస్తుంది. ఆ సీజన్ లో ఇక్కడ జరిగింది అనమాట ఇది. ఐ వాజ్ అకంపనైడ్ బై మై డాటర్ జనాని. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ పేరాలో మే నెల అని చెప్పాడు, కానీ ఇక్కడ ఆటమ్ సీజన్ అంటాడు. అంటే సౌత్ ఆఫ్రికాలో ఆటమ్ సీజన్ మే నెలలో వస్తుంది. ఐ వాజ్ అకంపనైడ్ బై మై డాటర్ జనాని. వాళ్ళ అమ్మాయి అయినటువంటి జనాని కూడా ఆ స్వాన్ ఇన్ ఫంక్షన్ లో ఆమె కూడా పాల్గొనడం జరిగింది. ఈ జనాని అన్నటువంటి ఈమె సౌత్ ఆఫ్రికన్ ఈ గవర్నమెంట్ లో సౌత్ కొరియాకి అంబాసిడర్ కూడా పనిచేయడం జరిగింది. ఆన్ ద పోడియం మిస్టర్ డి క్లర్క్ వాజ్ ద ఫస్ట్ స్వాన్ ఇన్ యాజ్ సెకండ్ డెప్యూటీ ప్రెసిడెంట్. ఇక్కడ మిస్టర్ డి క్లర్క్ అనేటువంటి ఈ వ్యక్తి, ఈయన యాక్చువల్ గా వైట్ రేస్ కి సంబంధించినటువంటి వ్యక్తి. అంతేకాకుండా మిస్టర్ డి క్లర్క్ అన్న ఆయన సౌత్ ఆఫ్రికాకి
ప్రెసిడెంట్ గా కూడా వర్క్ చేశారు. ఈ వాజ్ ది లాస్ట్ ప్రెసిడెంట్ బిఫోర్ మన నెల్సన్ మండేలా ముందు వర్క్ చేసినటువంటి సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్. ఈయనకి గవర్నమెంట్ లో సెకండ్ డెప్యూటీ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం జరిగింది. దెన్ థాంబో mbeki was sworn in as first deputy president. థాంబో mbeki అనేటువంటి ఈ బ్లాక్ రేస్ కి సంబంధించిన వ్యక్తి ఆయన ఫస్ట్ డెప్యూటీ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేశారు. when it was my turn, అంటే నా టర్న్ వచ్చేసరికి, అంటే మన ఈయన టర్న్ వచ్చేసరికి I pledged to obey and uphold the constitution. నేను ప్రతిజ్ఞ చేశాను, ఏం చేశాను? టు obey, అనుసరిస్తానని, అండ్ అప్హోల్డ్ ది కాన్స్టిట్యూషన్, మా రాజ్యాంగాన్ని నేను నిలబెడతానని, అండ్ టు డివోట్ మై సెల్ఫ్ టు ద వెల్ బీయింగ్ ఆఫ్ ద రిపబ్లిక్. అంతేకాకుండా ఈ రిపబ్లిక్ కి, అంటే ఇప్పుడు రిపబ్లిక్ వచ్చింది కదా మనకి, ఆ స్వాతంత్ర్యం వచ్చింది కదా, దీనికి అండ్ ఇట్స్ పీపుల్, ఆ ప్రజలకి నేను అంకిత భావంతో పనిచేస్తానని చెప్పేసి నేను ప్లెడ్జ్ చేశాను, అంటే ప్రమాణ స్వీకారం చేశాను. టు ద అసెంబ్ల్ గెస్ట్స్ అండ్ వాచింగ్ వరల్డ్, అక్కడికి వచ్చినటువంటి ఈ అతిథులకి, నెక్స్ట్ ఈ నన్ను చూస్తున్నటువంటి ఈ వాచింగ్ వరల్డ్ మొత్తం ఈ ప్రపంచానికి నేనేం చెప్పానంటే నేనేం చెప్పానంటే ఈ విధంగా చెప్పాను. అంటే ఇక్కడి నుంచి ఆయన నిజంగా ఇచ్చినటువంటి స్పీచ్ అన్నమాట ఇది మొత్తం. యాక్చువల్ గా స్పీచ్ అరౌండ్ 9 minutes ఉంటుంది, కానీ ఇక్కడ దాన్ని బాగా షార్ట్ చేశారంటే కొన్ని లైన్స్ తీశారు, లెంగ్తీ అవుతుందని చెప్పి. యాక్చువల్ గా ఈ స్పీచ్ కూడా ఒక వీడియో చేయబడింది. ఆ వీడియోని మీరు నేను దీని కంటిన్యూషన్ లో గానీ లేదా ఎండింగ్ లో గానీ మీకు ఇస్తాను, మీరు వాచ్ చేయండి. ఇప్పుడు మనం అతను మాట్లాడినటువంటి స్పీచ్ ఏంటన్నది మనం చూద్దాం. Out of the experience of an extraordinary human disaster that lasted too long must be born a society of which all humanity will be proud. Our daily deeds as ordinary South Africans must produce an actual South African reality that will reinforce humanity's belief in justice, strengthen its confidence in the nobility of the human soul, and sustain all our hopes for a glorious life for all. All this we owe both to ourselves and to the peoples of the world who are so well represented here today. To my compatriots, I have no hesitation in saying that each one of us is as intimately attached to the soil of this beautiful country as are the famous Jacaranda trees of Pretoria and the mimosa trees of the bushveld. Each time one of us touches the soil of this land, we feel a sense of personal renewal. The national mood changes as the seasons change. We are moved by a sense of joy and exhilaration when the grass turns green and the flowers bloom. నెల్సన్ మండేలా యొక్క స్పీచ్ తాలూకా జిస్ట్ ఇక్కడ ఇవ్వబడింది, దాన్ని మనం చూద్దాం. టుడే, ఈరోజు, ఆల్ ఆఫ్ us do by our presence here. మనం ఇక్కడ అందరూ ప్రెజెంట్ అయ్యాం, గుమిగూడాం, గ్యాదర్ అయ్యాం. దేనికి? టు కన్ఫర్ గ్లోరీ అండ్ హోప్ టు న్యూ బోర్న్ లిబర్టీ. కొత్తగా పుట్టినటువంటి ఈ స్వేచ్ఛ స్వాతంత్ర్యానికి, మన దేశం తాలూకా స్వాతంత్ర్యానికి కొత్తగా మనం ఒక హోప్, ఒక ఆశను ఇవ్వబోతున్నాం. ఆ గ్లోరీ, వైభవాన్ని మనం ఇవ్వబోతున్నాం. దానికి మనం అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాం. అవుట్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ అన్ ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ డిజాస్టర్. మనకి ఇప్పుడు మనం చాలా డీకేడ్స్ పాటు ఒక హ్యూమన్ డిజాస్టర్ ని మనం చూసాం. ఒక డిజాస్టర్ అనేటువంటి వర్డ్ జనరల్ గా ఎక్కువ న్యాచురల్ డిజాస్టర్స్ కి వాడతారు, లైక్ సైక్లోన్స్, ఫ్లడ్స్, టార్నడోస్, ఎర్త్ క్వేక్స్, ఇలాంటి వాటికి వాడతారు. చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, లాస్ ఆఫ్ లైఫ్ జరుగుతుంది. అలాంటి డిజాస్టర్ ఇక్కడ హ్యూమన్ డిజాస్టర్ జరిగింది. ఒక జాతి ఇంకో జాతిని బాగా అణగదొక్కింది. అలాంటి హ్యూమన్ డిజాస్టర్, ఒక ఎక్స్ట్రాడినరీ, ఆర్డినరీగా ఇక్కడ ఎక్కడ జరగదు, ఇంత ఎక్కువ మొత్తంలో మన దేశంలోనే జరిగింది. ఇది మనం ఎక్స్పీరియన్స్ చేసాం. దట్ లాస్టెడ్ టూ లాంగ్. చాలా చాలా సంవత్సరాలు, ఇంచుమించుగా ఒక 5 decades, అంటే అరౌండ్ ఒక 50 years
ఈ అపార్టైడ్ సిస్టమ్ వల్ల ప్రజలందరూ సఫర్ అయ్యారు. మస్ట్ బి బోర్న్ ఎ సొసైటీ, అందులోంచి ఒక సొసైటీ తప్పకుండా పుట్టింది ఇప్పుడు. ఆఫ్ విచ్ ఆల్ హ్యుమానిటీ విల్ బి ప్రౌడ్. ఇప్పుడు ఆ హ్యుమానిటీ, మన జాతి లేదా ఈ సౌత్ ఆఫ్రికన్ పీపుల్ అందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యేటువంటి ఒక సొసైటీ ఆ స్ట్రగుల్ నుంచి పుట్టింది. దాన్ని మనం జాతికి ఇవ్వడం కోసం, ఆ స్వేచ్ఛను ఇవ్వడం కోసం మనం అందరం కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యాం. ఇది ఫస్ట్ పారా. నెక్స్ట్ మనం who were outlaws not so long ago. చాలా చాలా సంవత్సరాల క్రితమేం కాదంటే ఈ మధ్యనే. who were outlaws, ఇక్కడ outlaws అంటే ఆ దేశానికి సంబంధం లేని వాళ్ళు, లేదా జనరల్ గా మనం దీన్ని టర్మ్ ని మనం ఎలా చెప్పొచ్చు అంటే ఒక క్రిమినల్స్ లాగా లేదా అవుట్ సైడర్స్ లాగా మనల్ని ఇన్నాళ్ళు చూశారు. మనకి ఏ చట్టం లేదు, మనం కాపాడే వ్యవస్థ లేదు. అలాంటి మనకి we have today been given the rare privilege. మనకి ఒక అరుదైనటువంటి ఒక అవకాశం దొరికింది. ప్రివిలేజ్ అంటే అవకాశం. ఏ అవకాశం అది? టు బి ద హోస్ట్ టు ద నేషన్స్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచ దేశాల అందరికీ మనం ఒక గౌరవించుకునేటువంటి వాళ్ళని మన దగ్గరికి తీసుకొచ్చి మనం మన ఫంక్షన్ వాళ్ళకి చూపించేటువంటి ఒక అరుదైన అవకాశం మనకు దొరికింది. ఆన్ అవర్ సాయిల్, మన నేల మీద మనకు దొరికింది. ఎందుకంటే 150 కంట్రీస్ నుంచి ప్రముఖులు, డిగ్నిటరీస్, పొలిటీషియన్స్ అందరూ కూడా ఈ ఫంక్షన్ కి రావడం జరిగింది. వి థ్యాంక్ ఆల్ ఆఫ్ అవర్ డిస్టింగ్విష్డ్ ఇంటర్నేషనల్ గెస్ట్. ఈ వివిధ దేశాలకు చెందినటువంటి డిస్టింగ్విష్డ్ గెస్ట్, అతిథులందరూ, ప్రముఖులైనటువంటి విశిష్టమైనటువంటి అతిథులందరూ వచ్చారు. ఫర్ హ్యావింగ్ come to take position with the people of our country. మన ప్రజలతో పాటుగా కూడా వాళ్ళు కూడా ఇక్కడ కూర్చున్నారు. అందుకు వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. వాట్ ఈజ్ ఆఫ్టర్ ఆల్, మనకి ఇప్పుడు జరిగింది ఏంటి? వాట్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ ఎ కామన్ విక్టరీ ఫర్ జస్టిస్. ఒక ఎక్కడైనా కూడా జస్టిస్ కి, న్యాయానికి విక్టరీ దొరుకుతుంది. మనకు కూడా అలా దొరికింది. ఫర్ పీస్, ఒక ప్రశాంతత, ఒక శాంతి మనకి ఏర్పడింది. ఆర్ ఫర్ హ్యూమన్ డిగ్నిటీ, హుందాతనం, మనకు ఒక హుందాతనం దొరికింది, ఒక ప్రశాంతత దొరికింది, మనకి న్యాయం దొరికింది. సో అలాంటి ఫంక్షన్ కి ఇచ్చేసినటువంటి మనతో పాటు షేర్ చేసుకున్నటువంటి ఈ ఇంటర్నేషనల్ డిగ్నిటీస్ అందరికి కూడా ఆయన థ్యాంక్స్ చెప్పడం జరిగింది. వి హ్యావ్ అట్ లాస్ట్ అచీవ్డ్ అవర్ పొలిటికల్ ఎమాన్సిపేషన్. ఈ చాలా స్ట్రగుల్ చేసి ఈయన ఈవెన్ 27 ఇయర్స్, అంటే 27 ఇయర్స్ ఈయన జైల్లో ఉన్నారు. అది కాకుండా 3 ఇయర్స్ ఈయన మీద కోర్టు ట్రయల్స్, ఆల్మోస్ట్ 30 ఇయర్స్ ఈయన సఫరింగ్ కి బాగా గురి కావడం జరిగింది. సో ఫైనల్ గా మనకి పొలిటికల్ ఎమాన్సిపేషన్, ఒక పొలిటికల్ మనకి ఫ్రీడమ్ దొక్కింది. వి ప్లెడ్జ్ ourselves to liberate all our people. మనం ఒక ప్లెడ్జ్ ని మనం ప్రతిజ్ఞ చేసుకోవాలి. ఏంటి? టు లిబరేట్ ఆల్ అవర్ పీపుల్, మన ప్రజలందరికీ కూడా స్వేచ్ఛని ఇచ్చేయాలి. ఫ్రమ్ ద కంటిన్యూయింగ్ బాండేజ్, దేని నుంచి? ఇంకా బాండేజ్ కంటిన్యూ అవుతుంది, అలా ఎప్పటి నుంచో ఉంది. ఆ పావర్టీ, పేదరికం అనేటువంటి దాని నుంచి మనం ఫ్రీడమ్ ఇవ్వాలి, లిబరేట్ చేయాలంటే విముక్తులు చేయాలి. డిప్రవేషన్ అంటే మనకి ఇక్కడ ఇచ్చాడు చూడండి, స్టేట్ ఆఫ్ నాట్ హ్యావింగ్ వన్స్ రైట్ఫుల్ బెనిఫిట్స్, మనకి ఈక్వల్ రైట్స్ లేవు, దాని నుంచి మన ఈ రోజు నుంచి లిబరేట్ చేసుకుంటాం. సఫరింగ్ అంటే బాధలు, మనల్ని చాలా అనగదొక్కారు, ఆ బాధల నుంచి మనం లిబరేట్ చేసుకుంటున్నాం. జెండర్ అండ్ అదర్ డిస్క్రిమినేషన్స్ అంటే మేల్ అండ్ ఫిమేల్ అనేటువంటి తేడా అనేటువంటిది ఇక్కడి నుంచి మనం దాని నుంచి లిబరేట్ చేసుకుంటున్నాం. అండ్ అదర్ డిస్క్రిమినేషన్స్ అంటే ఈ కలర్ డిస్క్రిమినేషన్ ఉంది, వైట్ అండ్ బ్లాక్ అనేటువంటి, దాని నుంచి మనం ఈ రోజు నుంచి మనమే లిబరేట్ చేసుకుంటున్నామని ఆయన ఈ స్పీచ్ లో చెప్పడం జరిగింది. నెవర్ అగైన్ షల్ ఇట్ బి దట్ దిస్ బ్యూటిఫుల్ ల్యాండ్ విల్ అగైన్ ఎక్స్పీరియన్స్ ద అప్రెషన్ ఆఫ్ వన్ బై అనదర్. సరే, నెల్సన్ మండేలా కోరుకుంటుంది ఏంటి? నెవర్ అండ్ నెవర్ అగైన్, ఎప్పుడు కూడా మళ్ళీ తిరిగి రాకూడదు. షల్ ఇట్ బి దట్ దిస్ బ్యూటిఫుల్ ల్యాండ్, ఈ అందమైన సౌత్ ఆఫ్రికా నేల విల్ అగైన్ ఎక్స్పీరియన్స్, ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ చేయకూడదు ద అప్రెషన్ ఆఫ్ వన్ బై అనదర్. ఒక జాతి ఇంకో జాతిని అణగదొక్కడం అనేటువంటిది ఎప్పటి నుంచి ఎప్పుడు జరగకూడదు. అంటే ఇప్పుడు బ్లాక్ పీపుల్ వస్తున్నారు, వీళ్ళు వైట్ పీపుల్ అణగదొక్కడం, అది కూడా జరగకూడదు అనేటువంటి అంత మంచి మెసేజ్ ని ఆయన
స్పీచ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫైనల్ హీ వాజ్ సేయింగ్ దట్ ద సన్ షల్ నెవర్ సెట్ ఆన్ సో గ్లోరియస్ ఎ హ్యూమన్ అచీవ్మెంట్. ఇక్కడ గొప్ప అచీవ్మెంట్, గ్లోరియస్ ఎ హ్యూమన్ అచీవ్మెంట్, మానవ జాతి. ఇక్కడ ఏ హ్యూమన్ అచీవ్మెంట్ అంటే మనం అందరం కూడా మానవ జాతి సాధించిన గొప్ప ఈ విజయానికి ఈ సౌత్ ఆఫ్రికన్ ల్యాండ్ ఎప్పుడు కూడా మనకి సన్సెట్ ఉండదు, అంటే ఈ గ్లోరీ ఎప్పుడు కూడా అలానే ఉంటుంది అని ఆయన చెప్పడం జరిగింది. లెట్ ఫ్రీడమ్ రీన్, స్వేచ్ఛ అనేటువంటిది సౌత్ ఆఫ్రికాని ఇంకా పరిపాలించాలంటే ఎక్కడ చూసిన మనుషులందరూ స్వేచ్ఛగా హాయిగా అప్రెషన్ లేకుండా ఉండాలి. గాడ్ బ్లెస్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాని ఆ దేవుడు భగవంతుడు దీవించుగాక అని చెప్పి ఆయన స్పీచ్ ని ముగించారు. ఇది మీకు ఈ ఎండింగ్ స్పీచ్, అదే ఈ వీడియో ఎండింగ్ లో మీకు ఇస్తాను. ఆయన స్పీచ్ ఒరిజినల్ గా మీరు ఆయన చూస్తూ వినండి. నెక్స్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. మీరు ఆ స్పీచ్ ని మీరు చూసి దాని తాలూకు ఇంటెన్సిటీని మీరు ఫీల్ అవ్వండి, అంటే ఆ రోజుల్లో ఎలా ఉండేది అనేటువంటిది తెలుసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. బై. సీ యూ.